ప్రేమించు, ప్రేమించబడు, ప్రేమను పంచు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు మనకు ఒక గొప్ప సందేశాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఆ సందేశము ఏమనగా ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించటం. మరి ప్రభు యొక్క ఆజ్ఞలను మనము ఎలా పాటించాలి, ఆ యొక్క ఆజ్ఞలను మనం ఎలా తెలుసుకోవాలని అనంటే, మనము ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్కును మన హృదయంలో బదిలపరుచుకుంటామో అప్పుడు మనము ప్రభు యొక్క ఆజ్ఞలను తెలుసుకోగలుగుతాము. తెలుసుకుంటమే కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క ఆజ్ఞల ప్రకారము మన యొక్క జీవితాన్ని మలుచుకుంటాము. ఆజ్ఞల ప్రకారం మలుచుకున్న జీవితము పరిపూర్ణముగా ఉంటుంది. ఎలాంటి పాపము, అంధకారము, భయము లేకుండా మనము మన జీవితాల్ని కొనసాగిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభు యొక్క వాక్కు ద్వారా మన జీవితాలని మలుచుకుంటామో అప్పుడు మనము క్రీస్తుతో ఉండి ఆయన యొక్క ఆలోచనలను మన యొక్క ఆలోచనలుగా మలుచుకుంటాము. ఆయన యొక్క హృదయాన్ని మన యొక్క హృదయంలాగా మార్చుకుంటాము. మార్చుకున్న హృదయముతో ప్రభువును ఎల్లప్పుడూ స్మరిస్తూ ఆయన్ను ఆరాధిస్తూ ఉంటాము. మరి ప్రభు ఆజ్ఞలను తెలుసుకోవాలి, వాటిని పాటించాలంటే ముఖ్యంగా మనము 2 విషయాలను తెలుసుకోవాలి. మొదటిది విధేయత కలిగి ఉండటం. మనం ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో అప్పుడు ప్రభు యొక్క వాక్కును, ప్రభు యొక్క ఆజ్ఞలను తెలుసుకుంటాము. ప్రభు కొరకు మనం ఎప్పుడైతే మన సమయాన్ని హెచ్చించి ప్రభు యొక్క వాక్కును, ప్రభు యొక్క ఆజ్ఞలను తెలుసుకుంటామో అప్పుడు మన జీవితము పవిత్రముగా ఉంటుంది. రెండవది నిర్మల హృదయం కలిగి ఉండటం. నిర్మల హృదయం కలిగి ఉండటము ద్వారా మనము మన జీవితంలో ఉన్న అంధకారాన్ని తీసివేసి ప్రభు యొక్క పవిత్రతను మన యొక్క హృదయములో బదిలపరుచుకుంటాము. అంతేకాకుండా ప్రభు యొక్క వాక్కును తెలుసుకోవడానికి మనము తగ్గించుకుని ప్రభు కొరకు హెచ్చింపబడతాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాల ద్వారా క్రీస్తు భగవానుడు మనతో మాట్లాడిన మాటలను మన హృదయంలో పదిలపరుచుకుని ఆ మాటల ద్వారా, ఆ వాక్కు ద్వారా, ఆ ఆజ్ఞల ద్వారా మన యొక్క జీవితాన్ని పవిత్రముగా తయారు చేసుకుందాం. ఆమేన్.